సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు అనుగ్రహించే ధన్యతను బట్టి దేవుడు మన జీవితంలో కార్యములు చేయాలని ఉద్దేశములు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో తీర్పు తీర్చబడునని, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంలో నడిపించుటకు, పరిపూర్ణమైన శక్తిగా ఉండుటకు దేవుని అనుగ్రహమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కృపచేత నడిపించబడుతున్నప్పుడు దేవుని అనుగ్రహం మన మీద ఉండునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు మనలో ఉన్నప్పుడు ఏ విధముగా నడుస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితాన్ని బలపరిచి దేవుని అనుగ్రహం చేత నింపే దేవుడు ఉన్నాడని, దేవుని కృప నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచి దేవుని అనుగ్రహం చేత నింపే దేవుడు ఉన్నాడని, దేవుని కృపే నేను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన ఉన్నదని, లేక ఆటంకమే నా జీవితమని ఎన్నో తలిచే విధానములు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితమును బలపరుచుకొని దేవుడు అనుగ్రహించే కృప నన్ను నడిపిస్తూ ఉందని, దేవుని అనుగ్రహమే నాతో ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా నడిపించబడి పరిపూర్ణముగా దేవుని వైపు ఉండుట ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించేదం, మహోన్నతుని మహిమ పరిచేదం. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించేదం, మహోన్నతుని మహిమ పరిచేదం. ఈ దినము ప్రభుని శుభదినము, మనం ప్రభువులో సంతోషించేదం. ఈ దినము ప్రభుని శుభదినము, మనం ప్రభువులో సంతోషించేదం. కన్నీటి కథలు ఇక ఉండవు, మనం ఆడి పాడి కొనియాడేదం. స్తుతింతుం స్తుతింతుం ఆనందించేదం, బాధలన్నీ మరచి సాగిపోదాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు ఏ విధముగా కార్యములు చేయాలని, నాలో దేవుడు ఉన్నాడని, పరిపూర్ణమైన మార్గం వెతుకుట దేవుడిచ్చిన బహుమానమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే తీర్పు తీర్చబడునని, నా జీవితంలో ఏ విధముగా నడుచుటకు నేనున్నానని, పరిపూర్ణంగా దేవుని మార్గం వెతికి ఉన్నానని, లేక నా జీవితంలో దేవుని మార్గమే నేను కనుగొనలేక శోధనే నన్ను శోధనకరంగా జీవింపచేసిన వ్యక్తిగా ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే తీర్పు తీర్చబడునని, జీవితంలో ఏ శోధన కలుగుటకు నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని మార్గంలో నడిపించబడకుండా శోధనే నాకు ఆటంకంగా ఉన్నదని జీవించే విధానముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని అనుగ్రహం పొందుకొని జీవించే బిడ్డలుగా ఉన్నప్పుడు నేను ఏ విధముగా జీవిస్తానని,
జీవించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఏ విధముగా నేను నడుస్తానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం వెతుకుటయే దేవుడిచ్చిన అనుగ్రహం అని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. ప్రభులో సదా ఆనందించుట అది ఏగా మనకు బలం. మేలులెన్నో చేసిన దేవుని స్తుతించి కీర్తించి ఘనపరిచేదం. ప్రభులో సదా ఆనందించుట అది ఏగా మనకు బలం. మేలులెన్నో చేసిన దేవుని స్తుతించి కీర్తించి ఘనపరిచేదం. స్తుతించి ఆరాధించేదం, మహోన్నతుని మహిమ పరిచేదం. స్తుతించి ఆరాధించేదం, మహోన్నతుని మహిమ పరిచేదం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా తీర్పు తీర్చేదనని, జీవితాన్ని ఏ విధముగా మనం ఉన్నామని, జీవించే విధానంలో అనేకమైన శోధనలు సృష్టించే వ్యక్తులుగా ఉన్నప్పుడు, శోధన చేత జీవితాన్ని నశింపచేసే వ్యక్తులుగా ఉన్నప్పుడు, జీవితంలో అనేకమైన శోధనలకు గురి చేసే వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుని తీర్పు తీర్చబడునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో అనేక శోధనలు చేస్తున్నప్పుడు, శోధన చేత ఎందరినో ఆటంకపరిచే వ్యక్తులుగా ఉన్నప్పుడు, శోధన చేత పీడించే వ్యక్తులుగా ఉన్నప్పుడు, శోధన చేత వారిని ఎన్నో ఆటంకముల చేత నడిపించే వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుని తీర్పు తీర్చబడునని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకునే బిడ్డలుగా, జీవితంలో దేవుని మేలులు పొందుకునే వ్యక్తులుగా ఉన్నప్పుడు, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గమనే జీవితముగా నేను ఉన్నప్పుడు ఏ విధముగా నడిపించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా ఎంచుకొని దేవుడు తీర్పు తీరుస్తాడని, నా జీవితం సరైన మార్గం లేనప్పుడు దేవుని తీర్పు ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మంచి మార్గం ఎంచుకొని మంచి జీవితముగా జీవించే వ్యక్తులుగా ఉన్నప్పుడు పరిపూర్ణమైన అనుగ్రహం, దేవుని కృప అనుగ్రహం మనం పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని తీర్పు ఉన్నదని, దేవుని తీర్పు చేత ఏ విధముగా మనం నడుస్తున్నామని, దేవుని తీర్పు ఏ విధముగా మనపై ఉండునని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో అనేకమైన శోధనలు సృష్టించే వ్యక్తులుగా ఉన్నప్పుడు, అనేకమైన శోధనల చేత వారిని బాధించే వ్యక్తులుగా ఉన్నప్పుడు, వారి శోధన చేత అనేకమైన ఆటంకములకు గురైనప్పుడు, ఏ విధముగా శోధనలు కలుగుతున్నాయని, ఏ విధముగా ఆటంకములు మానవ జీవితంలో కలుగుతున్నాయని, ఆటంకముల చేత ఏ విధముగా మనం శోధనలకు గురి చేస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే తీర్పు తీర్చే దేవుడు ఉన్నప్పుడు పరిపూర్ణమైన మార్గం వెతికినప్పుడే దేవుని అనుగ్రహం మనం పొందుకోగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. దుఃఖానికి బదులు ఆనందమే, ఇక ఆనందం ఆనందమే. నిరుత్సాహాత్మ వెడలిపోయే,
ఇప్పుడు ఉత్సాహ ఆత్మ వచ్చింది. దుఃఖానికి బదులు ఆనందమే, ఇక ఆనందం ఆనందమే. నిరుత్సాహాత్మ వెడలిపోయే, ఇప్పుడు ఉత్సాహ ఆత్మ వచ్చింది. స్తుతుల వస్త్రం ధరించి దుఃఖమంతా మరచి స్తుతించి ఆరాధించెదం, మహోన్నతుని మహిమ పరిచెదం. సహోదరి సహోదరులారా, తీర్పు తీర్చేదను అనే అంశం ద్వారా ఈరోజు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం.